గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఐఎమ్ కే కోటేశ్వర రెడ్డి. ఐఎమ్ యాప్టిట్యూడ్ ట్రైనర్. సో ఈ రోజు మనం ఈ వీడియోలో ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేద్దాం, కాంపౌండ్ ఇంట్రెస్ట్. ప్రీవియస్ వీడియోలో సింపుల్ ఇంట్రెస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇంపార్టెంట్ టాపిక్స్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకేనా? అసలు ఇంట్రెస్ట్ అంటే డెఫినేషన్ ఏం చెప్పాను. ఇంట్రెస్ట్ అంటే ద ఎక్స్ట్రా మనీ పెయిడ్ ఫర్ యూజింగ్ అదర్స్ మనీ ఇస్ కాల్డ్ ఇంట్రెస్ట్. వేరే వాళ్ళ డబ్బులు యూజ్ చేసుకున్నందుకు మనం పే చేసే ఎక్స్ట్రా మనీ ఇంట్రెస్ట్ అంటారు. ద ఎక్స్ట్రా మనీ పెయిడ్ ఫర్ యూజింగ్ అదర్స్ మనీ ఇస్ కాల్డ్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంతకుముందు వీడియోలో. PTR/100. P అంటే ప్రిన్సిపల్, T అంటే టైం, R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే వర్డ్ ఎందుకు వచ్చింది? ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా చాలా సింపుల్ ఉంది. PTR/100. ఇంగ్లీష్ లో కొటేషన్ ఉంటుంది, నెక్స్ట్ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్నోవేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ లైన్ ఫోన్ ఉంది. ఎందుకు మొబైల్ ఫోన్స్ వచ్చినాయి? మనం క్యారీ చేయలేం కాబట్టి. అంటే ఈ ప్రపంచంలో జరిగిన ప్రతి ఇన్నోవేషన్ ఏదో ఒక అవసరాన్ని బట్టి ఉంటుంది. అలానే మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే వర్డ్ ఎందుకు వచ్చింది? సింపుల్ ఇంట్రెస్ట్ ఉంది కదా, ఫార్ములా చాలా సింపుల్ గా ఉంది. ఎందుకంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ డెఫినేషన్ ఏంటంటే ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ ఇస్ కాల్డ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. వడ్డీకి వడ్డీ కడితే అని కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటారు. ఓకేనా? సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ డెఫినేషన్ ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ ఇస్ కాల్డ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకేనా? సో సింపుల్ ఇంట్రెస్ట్ అంటే మామూలుగా ఎన్ని సంవత్సరాలు ఉంటే అన్ని ఇయర్స్ కట్టాలి. కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఇయర్ కి ఇంట్రెస్ట్ మారుతుంటది. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ డెఫినేషన్ ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ ఇస్ కాల్డ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి? సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా PTR/100. P మీన్స్ ప్రిన్సిపల్, T మీన్స్ టైం, R మీన్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా? సో కాంపౌండ్ డైరెక్ట్ ఫార్ములా లేదు, అమౌంట్ ఫార్ములా ఉంది. అమౌంట్ ఈక్వల్ టు P ఇంటూ 1 ప్లస్ R/100 హోల్ పవర్ n. సో ఇది అమౌంట్ ఫార్ములా. అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. సో P ఇంటూ 1 ప్లస్ R/100 హోల్ పవర్ n. P అంటే ప్రిన్సిపల్, R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, n అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్. ఓకేనా? మరి అసలు ఇది ఎప్పుడు పనిచేస్తుంది అంటే ఇయర్లీ పనిచేస్తుంది. ఇయర్లీ అంటే మీరు ఒక 1 lakh రూపీస్ మీ ఫ్రెండ్ దగ్గర తీసుకుంటూ 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనుకోండి. సో 1 lakh 10% అంటే 10,000 పే చేయాలి సంవత్సరం తర్వాత. మీ దగ్గర 1,10,000 మీ దగ్గర లేకపోతే మీ ఫ్రెండ్ వచ్చి ఏమంటారంటే 1,10,000 ని ప్రిన్సిపల్ లాగా ట్రీట్ చేద్దామంటాడు. మళ్ళీ ఎన్ని రోజులు వెయిట్ చేస్తారు ఆ ఫ్రెండ్? 1 year పాటు వెయిట్ చేస్తాడు. 1 year తర్వాత అది 1,21,000 అవుతుంది. మళ్ళా మీ దగ్గర 1,20,000 లేకపోతే తను ఏమంటారంటే 1,21,000 మళ్ళీ ప్రిన్సిపల్ గా ట్రీట్ చేద్దామంటాడు. ఇలా ప్రతి ఇయర్. సో అందుకని ఈ ఫార్ములా ఇయర్లీ పనిచేస్తుంది. ఏంటి ఆ ఫార్ములా? P ఇంటూ 1 ప్లస్ R/100 హోల్ పవర్ n. సో ఈ ఫార్ములా మనకు వచ్చేది ఇంట్రెస్ట్ కాదు, అమౌంట్. మరి ఇంట్రెస్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే ఆ అమౌంట్ లో నుంచి ప్రిన్సిపల్ తీసేస్తే వచ్చేది ఇంట్రెస్ట్. ఓకేనా? డైరెక్ట్ గుర్తుపెట్టుకోండి, ఈ ఫార్ములాలో మీకు వచ్చేది ఇంట్రెస్ట్ కాదు, అమౌంట్. ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. మరి కొంతమంది అర్జెంట్ అవసరం ఉంటే 6 months గా తీసుకుంటారు, అంటే హాఫ్ ఇయర్లీ. అప్పుడు ఫార్ములా P ఇంటూ 1 ప్లస్ లైఫ్ లాంగ్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సగం అవుతుంది, అంటే R/2/100 ఇయర్స్ డబుల్ అవుతాయి, అంటే 2n. ఇది హాఫ్ ఇయర్లీ. ఓకేనా? అంటే దాని మీనింగ్ ఏంటంటే మీరు ఒక 1 lakh రూపీస్ తీసుకుంటూ 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి, సో ఒక 6 months తర్వాత 1,05,000 పే చేయాలి. ఎందుకు? సంవత్సరానికి 10,000 అంటే హాఫ్ ఇయర్ కి 5,000. ఒకవేళ మీ దగ్గర 1,05,000 లేకపోతే తను ఏమంటారంటే మీ ఫ్రెండ్ 1,05,000 ని ప్రిన్సిపల్ లాగా ట్రీట్ చేద్దామంటారు. మళ్ళీ ఓన్లీ 6 months అవుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు 1,10,000 11,000 అయింది అనుకుందాం. మళ్ళా ఆ 1,11,000 ని మళ్ళీ ప్రిన్సిపల్ ట్రీట్ చేద్దామంటారు. అలా ప్రతి 6 months ఒకసారి జరుగుతుంది. ఇది ఫార్ములా P ఇంటూ 1 ప్లస్ R/2/100 హోల్ పవర్ n. ఇంకొన్ని కరోనా లాంటి అర్జెంట్ టైంలో 3 months గా తీసుకుంటారు. అప్పుడు ఫార్ములా P ఇంటూ 1 ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బై 4 అవుతుంది, R/4/100 హోల్ పవర్ 4n. ఇది క్వార్టర్లీ. ఈ 3 ఫార్ములాస్ ఇంపార్టెంట్. కాకపోతే ఈ 3 ఫార్ములాస్ ఇంట్రెస్ట్ కాదు, అమౌంట్ కి. అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ఫస్ట్ ది ఇయర్లీ, P ఇంటూ 1 ప్లస్ R/100 హోల్ పవర్ n. P అంటే ప్రిన్సిపల్, R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, n అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్. ఇది ఇయర్లీ. అదే హాఫ్ ఇయర్లీ అయితే P ఇంటూ 1 ప్లస్ R/2/100 హోల్ పవర్ 2n. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ హాఫ్ అవుతుంది, ఇయర్స్ డబుల్ అవుతాయి. ఓకేనా? అదే క్వార్టర్లీ అయితే P ఇంటూ 1 ప్లస్ R/4/100 హోల్ పవర్ 4n. ఇది క్వార్టర్లీ. అంటే ఈ ఫార్ములాలో వచ్చే ఆన్సర్ ఇంట్రెస్ట్ కాదు, అమౌంట్. అమౌంట్ అంటే
ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. మరి ప్రిన్సిపల్ మీకు అమౌంట్ ఇంట్రెస్ట్ కావాలంటే ఏం చేయాలి, ఆ అమౌంట్ లో నుంచి ప్రిన్సిపల్ సబ్ట్రాక్ట్ చేస్తే మీకు వచ్చేది ఇంట్రెస్ట్. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ డెఫినేషన్. వన్స్ అగైన్ సింపుల్ ఇంట్రెస్ట్ అంటే PTR/100, P అంటే ప్రిన్సిపల్, T అంటే టైం, R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ ఈస్ కాల్డ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చిందంటే సింపుల్ ఇంట్రెస్ట్ లో లైన్ ఉంటుంది, అంటే వెరీ చేంజ్ ఉంటుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో ఇంట్రెస్ట్ మారుతుంటది, అంటే ఇంట్రెస్ట్ కి ఇంట్రెస్ట్ యాడ్ చేస్తుంటారు. డిఫరెంట్ ఫార్ములాస్ ఉంటాయి. P × 1 + R/100 whole power n ఇయర్లీ, P × 1 + R/2/100 whole power 2n క్వార్టర్ హాఫ్ ఇయర్లీ, P × 1 + R/4/100 whole power 4n క్వార్టర్లీ. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చే ఆన్సర్ ఇంట్రెస్ట్ కాదు, అమౌంట్. మరి ఇంట్రెస్ట్ కావాలంటే ఏం చేయాలి, ఆ వచ్చిన ఆన్సర్ లో నుంచి ప్రిన్సిపల్ తీసేయాలి. సో ప్రీవియస్ వీడియోలో సింపుల్ ఇంట్రెస్ట్ డిస్కస్ చేసినాం, ఈ వీడియోలో కాంపౌండ్ ఇంట్రెస్ట్ డిస్కస్ చేసినాం. సో ఇప్పుడు మనం 27 టాపిక్స్ చెప్పినాం, ఓకేనా. 20 అర్థమెటిక్, 7 రీజనింగ్ టాపిక్స్, ఇంకా 3 టాపిక్స్ ఉన్నాయి. సో అర్థమెటిక్ అయిపోయింది ఈ సిరీస్ తోటి. నెక్స్ట్ వీడియోలో ఒక ఇంపార్టెంట్ షార్ట్ కట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, కాంబినేషన్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఓకేనా. ఈ రెండింటి యొక్క కాంబినేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. షార్ట్ కట్ ఉంటుంది. మీరు చాలా వీడియోస్ నేను చెప్పాను, నేనే చెప్పాను కదా సార్, ఇదిలానే చేస్తే మా ఫ్రెండ్స్ కూడా జాబ్లో వస్తాయి కదా. ఇప్పుడు PTR అప్లై చేస్తారు, మీ ఫ్రెండ్ అప్లై చేస్తారు. ఈ 3 ఫార్ములాస్ మీరు అప్లై చేస్తారు, మీ ఫ్రెండ్ అప్లై చేస్తారు, మరి మీకు జాబ్ రావాలి. అసలు సింపుల్ ఇంట్రెస్ట్ మీద కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్వశ్చన్స్ చాలా వస్తున్నాయి. అది ఒక ఇంపార్టెంట్ షార్ట్ కట్ ఉంది, ఆ షార్ట్ కట్ కమింగ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇప్పటికి మనము ఈ యాప్టిట్యూడ్ ట్రైనింగ్ సిరీస్ స్టార్ట్ చేసిన తర్వాత 27 టాపిక్స్ డిస్కస్ చేసుకున్నాం. 20 అర్థమెటిక్, 7 రీజనింగ్ టాపిక్స్. సో ఈ వీడియోతో అర్థమెటిక్ టాపిక్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా 3 రీజనింగ్ టాపిక్స్ ఉన్నాయి. డేటా ఇంటర్ప్రిటేషన్, డేటా సఫిషియన్సీ, లాజికల్ డిడక్షన్స్, దీనికి ఒక నేమ్ ఏంటంటే సిలాలజమ్స్. ఈ 3 టాపిక్స్ అయిపోతే మనకి ఈ బేసిక్ యాప్టిట్యూడ్ ట్రైనింగ్ సిరీస్ కంప్లీట్ అయినట్టు, 30 టాపిక్స్, ఓకేనా. సో ఇప్పుడు మనం ఈ ట్రైనింగ్ సిరీస్ లో 27 టాపిక్స్ డిస్కస్ చేసుకున్నాం. మీకు ఈజీగా అర్థం కావాలంటే ఒక్కొక్క వీడియోని 1 by 1 ఎక్కువ చూడకండి, మన జాబ్లో వచ్చేస్తే డైలీ ఒక వీడియో మీరు చూడగలిగితే ఒక 30 డేస్ చూసినా అంటే 30 టాపిక్స్ అయిపోతాయి. సో దట్ మీకు యాప్టిట్యూడ్ మీద ఒక ఓవర్ వ్యూ ఐడియా వస్తుంది. నెక్స్ట్ వీడియోస్ మేము క్వశ్చన్స్ అప్లోడ్ చేస్తుంటాం, అప్పుడు ఇంకా మీకు ఐడియా వస్తుంది. నెక్స్ట్ కమింగ్ టైంలో ఇంకా కంపెనీ వైజ్ కూడా క్వశ్చన్స్ అప్లోడ్ చేస్తున్నాం. సో దట్ ఒక బేసిక్ లెవెల్ నుంచి ఒక కంపెనీ లెవెల్ వరకు మీరు ఏ ఎగ్జామ్ రాసినా సరే ఈజీ క్వాలిఫై కావడానికి ఈ సిరీస్ మీకు బాగా యూజ్ అవుతుంది. సో అందుకనే మీ జూనియర్స్ కి, మీ సీనియర్స్ కి మా ఛానల్ లింక్ ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద ఒక ఇంపార్టెంట్ షార్ట్ కట్ ఉంది, అది అప్లోడ్ చేస్తా, ఓకే. థ్యాంక్ యూ. Like, share and subscribe. Hit the bell icon for more updates.